గుంటూరు శంకర విలాస్ బ్రిడ్జి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ప్రస్తుతం పిల్లర్ వర్క్ అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు జీజీహెచ్ వైపు ఉన్నటువంటి ఆ విభాగం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పిల్లర్ల నిర్మాణం పూర్తి స్థాయిలో కొనసాగుతుంది. ఇప్పటికే 3 పిల్లర్లు అనేది పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. మరికొద్ది రోజుల్లోని పిల్లర్ల నిర్మాణం అయిపోయినటువంటి నేపథ్యంలో మెయిన్ రోడ్డుకు సంబంధించినటువంటి పనులు ప్రారంభమవుతాయి. అయితే ఇటు శంకర విలాస్ బ్రిడ్జికి సంబంధించినటువంటి అంశంలో జీజీహెచ్ వైపు అంటే 1 టౌన్ వైపు ఎంత వేగంగా పనులు కొనసాగుతున్నాయో 2 టౌన్ వైపు అంత పనులు అనేది వేగవంతంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు అయితే ఎక్కడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి లేదు. అటువైపు చూస్తే 2 పిల్లర్ల నిర్మాణం తర్వాత ఆ పనులు అనేది ఇంకా ఆగినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశాలు కానీ మిగిలినటువంటి పరిధికి సంబంధించిన దాంట్లో కొంత జాప్యం జరుగుతున్నట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం 1 టౌన్ వైపు ఉన్నటువంటి పనులకు సంబంధించినటువంటి నిర్మాణాలను మనం పరిశీలిస్తున్నాం. ప్రస్తుతం మెయిన్ బ్రిడ్జికి సంబంధించినటువంటి దగ్గరలో ఉన్నటువంటి పిల్లర్లని కొంచెంగా పూర్తి చేస్తున్నారు. ఎందుకంటే అటు వే ఉంది కాబట్టి అదంతా కూడా వెళ్ళడానికి ఇబ్బందికర పరిస్థితి లేకపోవటం చూసుకోవడంతో పాటు రైల్వే మార్గానికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పనులు సాగాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం పిల్లర్ల నిర్మాణం అనేది 1 బై 1 అయితే పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తం బ్రిడ్జికి సంబంధించినటువంటి ఒక రూపు అయితే వచ్చిందనే విధంగా చెప్పొచ్చు. ఎంత వెడల్పు బ్రిడ్జి ఉంటుందనే విధంగా కూడా అందరూ కూడా ఒక ఆసక్తికరమైనటువంటి అంశాలు ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం ఈ పిల్లర్ పరిణామం ఏదైతే ఉందో ఆ పరిణామంలోనే బ్రిడ్జి ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే గతం బ్రిడ్జితో పోలిస్తే ఇది చాలా వరకు పెద్ద బ్రిడ్జిగా నిర్మాణం జరుగుతుందనే విధంగా చెప్పొచ్చు. గతంలో ఇక్కడ ఏదైతే పిల్లర్ ఏదైతే ఉందో ఆ పిల్లర్కి కొంచెం ముందు వరకు ఈ నిర్మాణం అనేది ఉండేది. ఆ నిర్మాణం కూడా చాలా చిన్నగా ఉండేది. కానీ ప్రస్తుతం భారీ బ్రిడ్జి అనేది ఇక్కడ నిర్మాణం జరుగుతుంది. కంపల్సరీగా ట్రాఫిక్ కష్టాలు అనేది రానున్న రోజుల్లో ఉండేటటువంటి పరిస్థితులు అయితే ఉండవు. పెద్ద బ్రిడ్జి కాబట్టి 2-3 లైన్లలో వాహనాలు ప్రయాణం చేసేటటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదంతా కూడా మెయిన్ బ్రిడ్జి. తర్వాత ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయిన తర్వాత సైడ్ ఏవైతే ఉంటాయో ఆ సైడ్కి సంబంధించినటువంటి రోడ్ల నిర్మాణాలు కూడా చేపడతారు. అదంతా కూడా సర్వీస్ రోడ్డు కిందగా అవన్నీ వచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయి. మొత్తం ప్రధానంగా శంకర విలాస్ బ్రిడ్జికి సంబంధించినటువంటి పనులకు సంబంధించినటువంటి అంశాలు మాత్రం ప్రస్తుతం 3 పిల్లర్లు పూర్తయినాయి. కంపల్సరీగా అనుకున్న సమయానికే బ్రిడ్జి నిర్మాణం పూర్తవుతుందనే విధంగా కూడా ఇటు కూటమి నాయకులంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కేంద్ర మంత్రి పెమ్మసాని కూడా అనేక సార్లు వచ్చినప్పుడల్లా కూడా గుంటూరు నగరానికి సంబంధించి ఈ అంశంపైన కూడా రివ్యూ చేస్తున్నారు. కంపల్సరీగా ఎలాంటి అడ్డంకులు ఎదుర్కొన్నా కూడా పూర్తిగా ఈ నిర్మాణాన్ని అనుకున్న సమయానికి నగరవాసులకు అందిస్తామనే విధంగా చెప్తున్నారు. ప్రస్తుతం పనులకు సంబంధించినటువంటి అంశాలు ఇవి.